3 లక్షలు ఇక్కడ కనబడగానే 18% డబ్బులు కట్టేయాలి మనం. ఇది కట్టేస్తున్నాం మనం 30,000 50,000 రూపాయల దాకా డబ్బులు కట్టేస్తున్నాం. నెలకు వచ్చేటికి వీటన్నిటి కాస్ట్ లెక్క చూసుకుంటే చివరికి రైల్వే స్టేషన్ లోను బస్ స్టాండుల్లో సంస్థ ఉంటాయి చూడండి, షాపులు పెట్టే వాళ్ళకి వాళ్ళ బతుకులు అవుతాయి. ఆ స్టాల్స్ వాళ్ళ జీతం అంతా రైల్వే వాడికి ఇస్తారు, బస్ వాడికి ఇస్తాడు, ఆర్టీసీ వాడికి. వీళ్ళు చివరికి గుమస్తాగిరి సంపాదించుకున్న 25,000 30,000 మిగులుతాయి. అలాంటి పరిస్థితి వస్తుంది జిఎస్టీ వల్ల. దాని మీద రేట్ చేయాలి, నువ్వు అడ్రస్ చేయది ఎందుకు చేత కాకపోతే అటువంటి వాటి మీద యూత్ దీని మీద స్పందించినంతగా దాంట్లో ఈ స్థాయి స్పందన రాదు. యూత్ అసలు వీళ్ళకి ఏం స్పందించారని వీళ్ళు బొందా అంటే యూత్ అసలు ఎట్లాంటి ఇష్యూ స్పందించరు. యూత్ స్పందించాలంటే ఏ సినిమాల గురించి మాట్లాడితే జంజీ సపోర్ట్ ఎక్కడ వస్తుంది ఎక్కువ మీకు ఇందులోనే సోషల్ మీడియాలో చేస్తున్న మన యూత్ ఎవరు లేరు. అదంతా ఫ్యాబ్రికేటెడ్ పాకిస్తాన్ టర్కీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. మన యూత్ అసలు ఎవడండి ఫేస్బుక్ లో చూసుకునేది వాళ్ళ. మన యూత్ ఇన్స్టాలో యూత్ ఇప్పుడు ఆ ఇన్స్టాలో కూడా ఏం చూస్తున్నారు, సినిమా యాక్టర్లను ఫాలోయింగ్, లేకపోతే వ్యాపారస్తులకు సంబంధించిన పెద్ద పెద్ద మహేంద్ర ఇట్లాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు. అందుకే ఆశించిన స్థాయిలో రాలేదా నేరుగా మీట్ అవుతా ఉంటే మన యూత్ కి అసలు ఈ యాక్టివిటీ వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ అనుకోవట్లేదు వాళ్ళు. మీరు వాళ్ళని ఒకసారి ఒక యూత్ ను కూర్చోబెట్టి అడగండి, ఏదైనా సరే ప్రధానమంత్రి ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు, వ్యవహారం ఏంటి, మీకు ఏం తెలుసు పాలసీలు అని ఎంతమందికి తెలుస్తుందో. చాలా మంది మా నాన్న సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే మా అమ్మ సరిగ్గా